మోనాలిసా ప్రయాగరాజ్ కుంభమేళాలో పూసల దండలమ్ముకుంటూ తన తేనె కళ్లతో కుర్రకారును మైమరపించిన ఈ చిన్నది ఇప్పుడు ఏకంగా తన పెళ్లితో దేశవ్యాప్తంగా ఒక రేంజ్లో హాట్ టాపిక్గా మారింది. అసలు కుంభమేళాలో ఆ రుద్రాక్షలు పూసలు అమ్మేటప్పుడు ఈమెను చూసి అందరూ అబ్బా ఎంత అందంగా ఉంది, ఏదో ఒకరోజు పెద్ద హీరోయిన్ అవుతుంది అని దీవించారు. కాని ఆ దీవెనలు ఇంత త్వరగా ఫలించి ఆమె హీరోయిన్ అవ్వడమే కాకుండా తన రియల్ లైఫ్లోనే ఒక భారీ యాక్షన్ డ్రామా సినిమాను చూపిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు ఈమె పెళ్లి విషయం ఒక సెన్సేషనల్గా మారింది. ఎందుకంటే ఇందులో ప్రేమ పెళ్లి మాత్రమే కాదు, వయస్సు గురించిన ఒక పెద్ద మిస్టరీ కూడా ఉంది. నిజంగానే మోనాలిసా మేజర్ కాదా? అసలు మోనాలిసా లేచిపోయి పెళ్ళేందుకు చేసుకోవాల్సి వచ్చింది? అతను మోనాలిసాను కావాలనే ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడా? ఈమె పెళ్లిపై డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా మోనాలిసా ఫేమ్ గురించి మాట్లాడుకుంటే 2025లో మహాకుంభమేళాలో ఈమె ఒక వైరల్ స్టార్. అక్కడ పూసల దండలు అమ్ముతుంటే జనం పుణ్యస్నానాల సంగతి పక్కన పెట్టి ఈమెతో సెల్ఫీలు దిగడానికి క్యూ కట్టేవారు. ఆ క్రేజ్తో ఈమె రోజుకు ఏకంగా 11,000 రూపాయల వరకు సంపాదించేదట. అప్పుడే అందరూ అనుకున్నారు ఈమె రేంజ్ వేరని. అనుకున్నట్లుగానే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఆఫర్లు క్యూ కట్టాయి. బాలీవుడ్లో ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమాలో నటించింది. తెలుగులో కూడా చరణ్ సాయి సరసన్ లైఫ్ అనే సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. పేరుకు తగ్గట్టే ఆమె లైఫ్ సెటిల్ అయిపోయింది అనుకుంటున్న టైంలోనే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈమె జీవితంలోకి ఫర్మాన్ ఖాన్ అనే యువకుడు ఎంటర్ అయ్యాడు. దాదాపు 1.5 ఏడాదిన్నర కాలంగా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఫర్మాన్ ఖాన్ కూడా ఒక నటుడేనట. వీరిద్దరూ ఒక సినిమాలో కలిసి పనిచేస్తున్నప్పుడు పరిచయం అయ్యారని, మోనాలిసానే ముందుగా ప్రపోజ్ చేసిందని అతను మీడియా ముందు చాలా గొప్పగా చెప్పుకున్నాడు. పాపం మొదట్లో ఈయనగారు ఒప్పుకోలేదట. కాని మోనాలిసా పట్టుదల చూసి తర్వాత ఓకే చెప్పాడట. వీరి ప్రేమ కథ వింటుంటే మనకి ఏదో పాతకాలపు సినిమాల్లో లాగా అనిపిస్తుంది కదా. కానీ ఈ ప్రేమ కథకు విలన్గా మోనాలిసా తండ్రి విజయ్ సింగ్ బోన్స్లే నిలిచారు. మతాంతర వివాహం కావడం వల్ల ఆయన గట్టిగా అడ్డు చెప్పాడు. అంతేనా, తన గ్రామంలోని మరో అబ్బాయితో మోనాలిసాకు పెళ్లి సంబంధం కూడా ఫిక్స్ చేసేశారట. ఇక్కడే మన మోనాలిసా గారు తనలోని హీరోయిన్ యాంగిల్ను బయటికి తీసింది. కేరళలో షూటింగ్ జరుగుతున్న సమయంలో తన తండ్రి నుంచి తప్పించుకొని నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళిపోయింది. నా తండ్రి నుంచి నాకు ప్రాణహాని ఉంది, నన్ను రక్షించండి అని పోలీసులను కోరింది. దీంతో అక్కడ పోలీసులు కూడా ఈ వైరల్ స్టార్ని చూసి షాక్ అయ్యారు. అలా తండ్రిని ఎదిరించి తన ప్రియుడితో కలిసి అక్కడే కేరళలోని ఒక దేవాలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసేసుకుంది ఈ వైరల్ బ్యూటీ. ఈ పెళ్లికి కేరళలోని ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హాజరై ఆశీర్వదించడం ఒక ఎత్తు అయితే, అక్కడ జరిగిన రచ్చ మరో ఎత్తు. అసలు విషయం ఏంటంటే ఈ పెళ్లి వెనుక ఒక పెద్ద వివాదం దాగి ఉంది. మోనాలిసా వయస్సు గురించి ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కుంభమేళాలో వైరల్ అయినప్పుడు ఆమె వయసు కేవలం 16 ఏళ్లే అని అన్ని మీడియా సంస్థలు మొత్తుకున్నాయి. మహా అయితే ఇప్పుడు 17 ఉండవచ్చు. మరి 17 ఏళ్ల అమ్మాయి మేజర్ ఎలా అవుతుంది? ఆమె మాత్రం పోలీసుల దగ్గర నేను మేజర్ని, నా ఇష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటా అని వాదించింది. ఒకవేళ ఆమె మైనర్ అయితే ఆ పెళ్లి చట్టబద్ధం ఎలా అవుతుంది? పైగా కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి, సిబిఎం నేత ఎంవి గోవిందన్ వంటి పెద్ద పెద్ద వాళ్లు ఆ పెళ్లికి ఎలా వెళ్లారు? వీళ్లకు ఆమె వయస్సు గురించి తెలీదా, లేక వైరల్ స్టార్ పెళ్లి కదా అని వెళ్లారా? ఇది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. ఇక మోనాలిసా మరియు ఫర్మాన్ ఖాన్ల పెళ్లి ఫోటోలు చూస్తుంటే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. కొందరేమో ఆడపిల్ల తన ఇష్టాన్ని గెలిపించుకుంది అని మెచ్చుకుంటుంటే, మరికొందరేమో కన్న తండ్రిని కాదని ఇలా చేయటమేంటి అని విమర్శిస్తున్నారు. తండ్రి విజయ్ సింగ్ బోన్స్లే
ఆమెను ఎలాగైనా తన గ్రామానికి తీసుకువెళ్లి పెళ్లి చేయాలని ప్లాన్ చేశారట. కానీ ఈ అమ్మాయి ప్లాన్ వేరేలా ఉంది. షూటింగ్ సెట్ నుంచి పారిపోవటం అంటే అది మామూలు విషయం కాదు కదా. సినిమాల్లోలాగా రన్నింగ్ చేసి మరీ పోలీస్ స్టేషన్కు చేరుకుంది. అక్కడ పోలీసులు ఆమెకు రక్షణ కల్పించడమే కాకుండా పెళ్లికి కూడా సహకరించారట. ఫర్మాన్ ఖాన్ మాట్లాడుతూ, కేరళ ప్రజలు మాకు చాలా సపోర్ట్ చేశారు, ఇక్కడ మనుషులు చాలా మంచివాళ్లు అని సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. అంతేకాదు తమ ఫ్యూచర్ ప్లాన్ కూడా కేరళలోనే సెటిల్ అవ్వడం అని చెబుతున్నారు. మోనాలిసా కూడా చాలా హ్యాపీగా ఉంది. తన తండ్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని మళ్ళీ చెబుతోంది. అంటే తండ్రి మీద అంతటి కోపం ఎందుకు వచ్చిందో ఆమెకే తెలియాలి. బహుశా తన ప్రేమను అంగీకరించకపోవడమే దానికి ప్రధాన కారణం కావచ్చు. కానీ ఒక పక్క ఆమె మైనర్ అని వార్తలు వస్తుంటే ఈ పెళ్లి వ్యవహారం చట్టపరంగా ఎటు దారితీస్తుందో చూడాలి. మరోవైపు ఫర్మాన్ ఖాన్ ఒక ముస్లిం వ్యక్తి కావడంతో ఓ వివాదం నడుస్తుంది. అదేంటంటే అతను మోనాలిసా అమాయకత్వం చూసి, అలాగే ఆమెకు హీరోయిన్గా వస్తున్న ఆఫర్స్ చూసి ఆమెను ఎలాగైనా తన మాయలో పడేసి ఆమెను పెళ్లి చేసుకుంటే తనకు డబ్బు పరంగా కలిసి వస్తుందని, అందుకే ఆమెను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని అంటున్నారు. కొందరు లవ్ జిహాద్ అని అంటున్నారు. మరి దీని వెనక ఏముందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇదిలా ఉంటే ఈమె పెళ్లిపై ఆమెతో తొలి సినిమా నిర్మించిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా సంచలన కామెంట్స్ చేశాడు. ఆ అమ్మాయిని నేను గంగామాత అవతారంగా భావిస్తాను. ఆమెతో సినిమా కోసం నేను 10 కోట్లు లోన్ తీసుకున్నాను. జైలుకు కూడా వెళ్లాను. కాని ఇప్పుడు ఓ ముస్లింతో పారిపోయింది. మొత్తం నాశనం చేసింది. ఇది తిరుగుబాటు కాదు, లవ్ జిహాద్. జైలు బయట వాళ్ళ నాన్న ఏడ్చినా ఆమె పట్టించుకోలేదు అనన్నాడు. ఇక మోనాలిసా ఇప్పుడు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో నటిస్తోంది. ఆమె నటించిన సినిమాలు ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. ఒకవేళ వయస్సు వివాదం గనుక ముదిరితే ఆ సినిమాల పరిస్థితి ఏంటి? నిర్మాతలు ఏమనుకుంటారు? ఒక స్టార్ హీరోయిన్గా ఎదగాల్సిన సమయంలో ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం ఆమె కెరీర్కు ఎంతవరకు ప్లస్ అవుతుందో మనం ఆలోచించాల్సిందే. అప్పట్లో కుంభమేళాలో ఆ పూసల దండలు అమ్మేటప్పుడు ఉన్న ఆ అమాయకత్వం ఇప్పుడు ఆమెలో కనిపించటం లేదు. ఇప్పుడు ఆమె ఒక తెగింపు ఉన్న అమ్మాయిగా అందరికీ కనిపిస్తోంది. మొత్తానికి మోనాలిసా భోన్స్లే కథ ఒక రియల్ లైఫ్ థ్రిల్లర్ లాగా సాగుతోంది. కుంభమేళా నుంచి కేరళ గుడి వరకు సాగిన ఆమె ప్రయాణం ఎన్నో మలుపుడు తిరిగింది. కేవలం 6 నెలల క్రితం పరిచయమైన వ్యక్తి కోసం కన్నవారిని ఎదిరించి చట్టపరమైన ఇబ్బందులు ఉన్నా లెక్క చేయకుండా పెళ్లి చేసుకోవటం అనేది సాహసమా లేక తొందరపాట అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఆమె వయస్సు గనుక నిజంగానే 17 ఏళ్లే అయితే ఈ వివాహం పెద్ద చిక్కుల్లో పడే అవకాశం ఉంది. కానీ ఆమె మాత్రం తాను మేజర్నని గట్టిగా నమ్ముతోంది. చివరగా చూస్తే ఈ డిజిటల్ యుగంలో ఒక వైరల్ వీడియో ఒక వ్యక్తి జీవితాన్ని ఎంత వేగంగా మార్చేస్తుందో మోనాలిసా నిరూపించింది. ఒకప్పుడు పూసలమ్ముకునే అమ్మాయి ఇప్పుడు ఒక సెలబ్రిటీగా మారి తన సొంత నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె జీవితం సుఖంగా సాగాలని కోరుకుందాం. కానీ అదే సమయంలో చట్టానికి ఎవరు అతీతులు కారనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ రేపు పొద్దున ఆమె మైనర్ అని సర్టిఫికేట్లు బయటికి వస్తే, ఇప్పటికి వస్తే, ఇప్పుడు ఆశీర్వదించిన రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా మనల్ని ఆలోచింపచేసే ప్రశ్నలే. చూశారు కదా ఫ్రెండ్స్, మరి మోనాలిసా పెళ్లి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.